మొన్న వక్ఫ్ బోర్డు స్థలంలో ఇంటర్నేషనల్ స్కూలు కోసం చేసిన శంకుస్థాపన ఓట్ల కోసం టీడీపీ శంకుస్థాపనలాగా ఉందని, వక్ఫ్ బోర్డుకి ఎలాంటి సంబంధం లేకుండా జరిగినట్లుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం మీడియా ప్రతినిధి సమీర్ ఖాన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవో నంబర్ 8 ప్రకారం కలెక్టర్, మైనారిటీ వక్ఫ్ బోర్డు సీఈఓ, కనీసం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ లేకుండానే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హడావుడి చేశారన్నారు. ముస్లిం మైనారిటీలు జగన్ వెంట ఉన్నారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం హడావిడి తప్ప చిత్తశుద్ధితో చేసినట్లు లేదన్నారు. ఈ స్కూలు నిర్మాణంలో ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు పాత్ర ఏమిటి అనేది వివరించలేదన్నారు. మంత్రి నారాయణ రాబోయే ఏప్రిల్-మే కల్లా అడ్మిషన్లు ప్రారంభిస్తాం అనడం అసత్యాలు వల్లెవేయడమేనన్నారు. కట్టడానికి కనీసం 1 సంవత్సరమైనా పడుతుంది అని, ఇంతకీ స్టేట్ సిలబస్సా లేక సెంట్రల్ సిలబస్సా అనేది తెలియకుండా కేవలం ఓట్లు దండుకోవడానికి ఈ హడావుడి అని ఎద్దేవా చేశారు. స్కూలుకు మేము వ్యతిరేకం కాదని, పక్కా ప్రణాళికతో నిర్వహించారని డిమాండ్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కనీసం ట్వీట్ కూడా చేయలేదంటే వీళ్ల చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు. నెల్లూరు జిల్లా, నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారం, అస్సలాం అలైకుం. నిన్న జరిగిన వక్ఫ్ బోర్డు స్థలంలో శంకుస్థాపన ఇంటర్నేషనల్ స్కూల్ కి. ఈ స్కూల్ నిన్న జరిగిన శంకుస్థాపనకి, ఈ శంకుస్థాపన వచ్చి జరిగింది ఎటా తెలుసా? ఇది తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన. ఇది గవర్నమెంట్ అఫీషియలే కాదు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు వచ్చి శంకుస్థాపన చేసినారు. అఫీషియల్ గా జీవో నెంబర్ 8 ప్రకారంగా కలెక్టర్ గారు లేరు, జిల్లా ఎస్పీ గారు లేరు, వక్ఫ్ బోర్డు సిఇఓ గారు లేరు, ఫైనాన్షియల్ సెక్రటరీ గారు లేరు, మైనారిటీ కమిషనర్ గారు లేరు. స్పెషల్లీ చెప్పాలా, మైనారిటీ వక్ఫ్ బోర్డు మినిస్టర్ గారే లేరు. మినిస్టర్ గారు, అది కాకుండా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు లేరు. శంకుస్థాపన జరిగిపోయింది. జిల్లా మినిస్టరు, ఇన్ఛార్జ్ ఆయన లేరు, వక్ఫ్ బోర్డు మినిస్టర్ గారు కూడా లేరు. పరిస్థితి ఇది. కానీ స్కూల్ సంబంధించి డబ్బాలు దడా అని కొట్టుకుంటున్నారు. ఏం తెలుసా? డబ్బాలు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయలేదు? ఎందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ చేయలేదు అని చెప్తా ఉన్నా. అయ్యా, ఈరోజు మీరు ముస్లిం మైనారిటీ సోదరులకి మభ్య పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని, ముస్లిం సోదరులు వాళ్ళని డైవర్ట్ చేయాలనేసి ఈ రోజు మీ శంకుస్థాపన పెట్టినారు. అంతే కదా? నేను అడగదలుచుకుంటున్నా మంత్రి నారాయణ గారికి నేను అడగదలుచుకుంటున్నా, సార్, మీరు ఇన్స్టిట్యూట్లు నడిపించేవాళ్ళు కాదనట్లే, అలాగే మా ఎమ్మెల్సీ గారు కూడా ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి గారు, ఆయన కూడా తెలుసు బాగా ఇన్స్టిట్యూట్స్ ఎలా నడుస్తాయనేది. కానీ షాదీ మంజిల్ మరమ్మతులకి ₹1 కోటి కావాలి. ఎంత కావాలి? ₹1 కోటి కావాలి. కోశ హాస్పిటల్ నడిపించడానికి ఎంత కావాలా? మాక్సిమం అయితే ₹3 కోట్లు కావాలి. వెంకటేశ్వరంలో ఏదైతే 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు దాకా కన్స్ట్రక్షన్ పూర్తిగా కాలే. అంజుమన్ ప్రాపర్టీస్ ఉంటాయి, దాన్ని అట్టే వదిలేస్తున్నారు. మెయిన్ ఏంటంటే నిన్న రూరల్ ఎమ్మెల్యే గారు 10 కోట్లు
10 కోట్లు అక్క చెరువు పాట అని అడిగే పరిస్థితుల్లో ఒక శాసనసభ్యులు ఉన్నారంటే మంత్రి గారు అటువంటి ఘనకారం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో. అంతే కదా. ఇకపోతే శంకుస్థాపన చేశారు. జూలై 2, 3, 4, 5 అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేస్తారన్నారు కదా. ఒక 13 ఎకరాలకి 13.5 ఎకరాలకి కాంపౌండ్ వాల్ కట్టాలి. వాళ్ళు చెప్పిందే ఏంది, కాంపౌండ్ వాల్ కట్టడానికి జామియా మసీద్ అనేది చెప్పారు. దాని తర్వాత ఈ స్కూల్ని తెచ్చారు. ఈ కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ కాంపౌండ్ వాల్ తీసుకుని వచ్చారు కదా, ఇప్పుడు దాకా ఒక ఇటుకి రాయి కూడా పెట్టలే. శంకుస్థాపన స్కూల్కి చేసింది, కాంపౌండ్ వాల్కి కాదు. కాంపౌండ్ వాల్ కట్టడానికి మినిమం 3 నెలలు పడుతుంది. 13.5 ఎకరాలకి కాంపౌండ్ వాల్ కట్టడానికి 3 నెలలు పడుతుంది. మళ్ళా ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి ఫేజ్ 1కే స్టార్ట్ చేయడానికి మంచి L&T ఇంజనీర్తో నేను మాట్లాడా. అంటే బెంగళూరులో నాకు తెలిసిన వాళ్ళకి, దాని తర్వాత ఇంకా కొంత మంచి లోకల్లో ఉండే ఇంజనీర్లతో కూడా నేను మాట్లాడా. బేస్మెంట్ వేయడానికి ఫౌండేషన్ వేయడానికి దానికి మళ్ళా మీరు ఈ క్లైమేట్ లో ఉంది. 2-3 నెలలు చలి క్లైమేట్ ఉంది ఇప్పుడు. ఇవన్నీ ఉండి ఆ ఫస్ట్ ఫేజ్ ఎత్తడానికి మినిమం 1 సంవత్సరం పైన పడుతుంది. ఎంత? 1 సంవత్సరం పైన. మంత్రి నారాయణ గారు అబద్ధాలా చెప్పింది లేకపోతే నిజాలా? సార్ నారాయణ గారు, మినిస్టర్ సార్, ఉత్తుత్త మినిస్టర్ సార్, మీరు చెప్పింది రైటా రాంగా, నిజమా అబద్ధమా? జూలై 3 నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేస్తారంట. ఆన్ విచ్ బేస్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద అడ్మిషన్ సార్? అది సెంట్రల్ సిలబసా, లేకపోతే స్టేట్ సిలబసా, లేకపోతే ఇంటర్నేషనల్ సిలబసా? ఏది ఏ సిలబస్ తో మీరు అడ్మిషన్ స్టార్ట్ చేస్తారు? ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఇది అబద్ధం కాదా? ఇది నెల్లూరులో ఉన్న ముస్లింలకు మీరు ఆశలు పెట్టట్లేదా? వాళ్ళ తూట్లు పొడస్తట్లేదా? అంటే మీ రేపు ఎలక్షన్లకి ముస్లింలని వాడాలనేసి ఈ స్ట్రాటజీ వేశారు. పాపం బలీకా బకరా అవుతా ఉండేది వక్ఫ్ బోర్డ్ చైర్మన్. ఆయన గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆయన కమ్యూనిటీకి ఏదో చేయాలనుకుంటున్నాడు, అతని వల్ల కావట్లే. ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ లేరు, కలెక్టర్ గారు లేరు, ఎస్పీ గారు లేరు, ఫైనాన్స్ సెక్రటరీ లేరు, ఎవ్వరు లేరు. శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇది. ఇదా మీరు ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టేది? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు మేము ఎవరు స్కూల్ కి వ్యతిరేకం కాదు. మొట్టమొదటిసారిగా మేమే ఏమని చెప్పాం? గతంలో ప్రెస్ మీట్లు చూడండి, నేనున్నాను, నా పక్కన ఖలీల్ భాయ్ ఉన్నాడు, మస్తాన్ భాయ్ ఉన్నాడు, సిద్దిక్ భాయ్ ఉన్నాడు, జియా భాయ్ ఉన్నాడు, అందరు ఉన్నాం. ఇక్కడి నుంచి మా పార్టీ నుంచి జంప్ అయిపోయిన కరీముల్లా భాయ్ కార్పొరేటర్ గారు కూడా అప్పుడే ఉన్నారు మాతో పాటు. ఏమని చెప్పాం? అబ్దుల్ కలాం గారి పేరుతో ఇన్స్టిట్యూట్ పెట్టండి, మేము కూడా మద్దతు ఇస్తామని. కానీ ఇన్స్టిట్యూట్ కి మనం ఎవరు వ్యతిరేకం కాదు, మీరు చేసే విధానాలు కరెక్ట్ కాదు. ఇది గుర్తు పెట్టుకోండి. మంత్రి నారాయణ గారు ఉదయం లేస్తే అబద్ధాలు తప్ప ఏమీ లేదు. గుర్తు పెట్టుకోండి. అయ్యా, నెల్లూరు ముస్లిం సోదరులకి, ఆర్గనైజేషన్స్ అందరికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా క్వశ్చన్ చేయండి. మీరు ఎట్లా ఇన్స్టిట్యూట్ ని నడిపిస్తారో, మీరు ఏ ప్రకారంగా నడిపిస్తారో. రేపు మీరు ఇన్స్టిట్యూట్స్ కి మీరు ఫ్రీ అంటున్నారు. ఫ్రీ ఈజ్ ఇంపాసిబుల్. వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో ఒక స్కూల్ ఇంటర్నేషనల్ కడుతున్నారు, ఫ్రీ అనేది ఇంపాసిబుల్. ఇంకా పోతే అసలు స్కీమ్ ఏంది? ఆ స్కీమ్ ఏంది? మినిస్టర్ గారికి, నారాయణ గారికి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో స్కూల్ పెడుతున్నారు. మీ పాత్ర ఏంది? గవర్నమెంట్ పాత్ర ఏంది? అదే విధంగా వక్ఫ్ బోర్డ్ పాత్ర ఏంది? ఏం పాత్ర చెప్పండి.
ఏది పాత్ర లేకుండా, ఏది లేకుండా, ఒక ప్లాన్ లేకుండా, ఒక గైడెన్స్ లేకుండా మైసూర్ ప్యాలెస్ లాంటి షాదీ మంజిల్ని, మైసూర్ ప్యాలెస్ లాంటి స్కూల్ డిజైన్ తీసుకుని వచ్చేసారు. మైసూర్ ప్యాలెస్ ఉంది కదా మన కర్ణాటకలో, అటువంటి డిజైన్ ఓయమ్మ కూడా నేను చూసి ఏందా ఇదా, ఓయమ్మ ఇది సూపర్ గా ఉంది, మైసూర్ ప్యాలెస్ లాగా ఉంది అనేసి అనిపించింది. ఉత్తిన ఆ డిజైన్ నేను తాజ్ మహల్ కూడా ఈడే పక్కన మా గచ్చినాల కాలువ పక్కనే కూడా మేము కూడా చూపించేస్తాం. తాజ్ మహల్ మేము ఆడ కూడా చూపించేస్తాం. బట్ వాట్, ఎక్కడ? మీరు ఇదానా చేసేది? మీరు ఇదానా శంకుస్థాపన చేసింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళ శంకుస్థాపన ఇది వక్ఫ్ బోర్డుది కాదు. ఇది వచ్చేసి ప్రైవేట్ సంస్థల, ప్రైవేట్ కార్పొరేషన్ సిఎస్ఆర్ వాళ్ళది. ఇది ప్రైవేట్ వాళ్ళది. మా వక్ఫ్ బోర్డు ల్యాండ్ తీసుకునే స్ట్రాటజీ అని చెప్తా ఉన్నా. ఇది ప్రైవేట్ శంకుస్థాపన, ఇది తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన, ఇది అఫీషియల్ శంకుస్థాపన కాదు. ఒకవేళ అఫీషియల్ ఉంటే డాక్యుమెంట్స్ తీసుకురండి, ఇప్పుడే తీసుకురండి. మీరు డాక్యుమెంట్స్ తీసుకురండి, ఎక్కడున్నాయి అఫీషియల్ గా పలానా ఇది పెడతారని. కాంపౌండ్ వాళ్ళకి కూడా మీ దగ్గర అఫీషియల్ లేదు. ఆ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గా అడిగితే మాకు తెలీదు, వక్ఫ్ బోర్డు సిఇఓకి అడిగితే కొత్తగా వచ్చిన అతనికి మాకు తెలీదు, అసలు ఏది మాకు తెలీదు. మొత్తం ఎక్కడ ఉందంటే ఒక ట్యాబ్ లో ఉందంట. ఒక ట్యాబ్ లో ఉందంట. ఒక్క వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి, మంత్రి నారాయణ గారికి తప్ప ఎవరి దగ్గర లేదంట. ఇదయా మీరు చేసే అభివృద్ధినా? ఉత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ముస్లిం సోదరులు నడుస్తున్నారని మీకు కక్షగా మీరు ఒక స్ట్రాటజీ వేసి మా తూట్లు పుడ్చాలని, మమ్మల్ని ముస్లింలందరినీ వేరే చేయాలని, ఇది ఒక పెద్ద స్కామ్ అనేసి చెప్పదలుచుకుంటున్నా. జూలై 3 వరకు నేను చూస్తా, మా పార్టీ వాళ్ళు చూస్తాం, అందరం చూస్తాం. మీరు అడ్మిషన్స్ ఏ ప్రకారంగా తీసుకుంటారో, ఆ స్కూల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా లేపుతారో మీరు అన్ని మేము చూస్తాం. మేము వ్యతిరేకం కాదయ్యా, మీరు బ్రహ్మాండంగా కట్టండి, మేము వ్యతిరేకం కాదు. 13.5 ఎకరాని ఫస్ట్ కాంపౌండ్ వాల్ చేయండి. ఇంకపోతే ఆ 13.5 ఎకరాల్లో మా కార్యకర్తకి టీ బంకు కావాలి, మా కార్యకర్తకి ప్రొవిజన్ షాప్ పెట్టుకుంటాడు, జ్యూస్ అంగడి పెట్టుకుంటాడు, ఇంకో అంగడి పెడుతుంటాడంటే రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏదైతే పొక్లెన్లతో క్లీన్ చేపిస్తున్నారా, అదే పొక్లెన్తో ఆ బొంకులు ఉండవు, అది ఉండవు. గుర్తు పెట్టుకోండి, ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకునేది. రాబోయేది జగనన్న ప్రభుత్వం. ఈ విషయాన్ని ఇక్కడే వదలకుండా నేను అన్ని ఎవిడెన్స్ తో పాటు కలెక్ట్ చేస్తున్నా. మా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న దగ్గర తీసుకోపోతా, మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకోపోతా, మా పార్టీ పెద్దల దగ్గర తీసుకోపోతా, మా మైనారిటీ డిపార్ట్మెంట్ లో హఫీజ్ భాయ్ ఎక్స్ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకోపోతా, హాదర్ బాషాబాయ్ దగ్గర తీసుకోపోతా. ముఖ్యంగా మా నెల్లూరు ఇన్స్టిట్యూట్ నడిపించి రేపు నారాయణ సార్ మీద పోటీకి నిలబడే వ్యక్తి మా ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి అసలు దీని కథ పురాణాలు ఏందనేసి మొత్తం తీస్తాను అని చెప్పి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. అదే విధంగా